వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సాయిబాబా చేసినటువంటి మహా అద్భుతం గురించి తెలుసుకుందాం. ఎన్నో సినిమాలలోనూ స్టోరీలలోనూ మనం చూసే ఉంటాం, వినే ఉంటాం. సాయిబాబా తన యొక్క భక్తులను కాపాడడానికి ఏదో ఒక మనిషి రూపంలో కానీ ఏదో ఒక రకంగా కానీ వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడని, అలాంటి ఒక సంఘటన గురించి, మహా అద్భుతవంతమైనటువంటి సంఘటన గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక బాబు ఒక జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. బ్రతుకుతాడా లేడా అనేటటువంటి స్థితిలో ఉండేటటువంటి బాలుడిని అలాంటి సమయంలో తల్లిదండ్రులు తనని కాపాడడానికి ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ వస్తూ ఉన్నారు. కానీ వారికి అలాంటి ఫలితం అనేది దక్కలేదు. ఎన్నో పూజలు వ్రతాలను చేశారు, నోములు కూడా చేశారు, ఎన్నో హాస్పిటల్కు కూడా తిరిగారు. అలాంటి సమయంలో వారికి సాయిబాబా గురించి ఒక వ్యక్తి చెప్పగా అప్పటికప్పుడు సాయిబాబాకి సంబంధించి ఒక వ్రతం చెయ్యగా రెండవ రోజు ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి ఒక కుక్క రూపంలో సాయిబాబా ఇంటిలోనికి దర్శనమిచ్చారు. అలా దర్శనమిచ్చినటువంటి సాయిబాబా ఆ పిల్లవాడిని కాపాడటానికి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ బాబుని కాపాడటానికి, ఆ బాబుని స్పృహలోనికి తీసుకురావటానికి బాబా చేసినటువంటి ప్రయత్నాలు అంతా ఇంత కాదు. ఆ కుక్క రూపంలో వచ్చినటువంటి సాయిబాబా తనకు తిండి పెట్టడానికి, నిద్రలోంచి లేపడానికి చాలా ప్రయత్నాలే చేశారు. అలా చేయగానే ఆ కుక్క తను చేసినటువంటి ప్రయత్నంతో ఆ పిల్లవాడు నిద్రలోంచి లెగుస్తాడు. అలా లేచినటువంటి ఆ బాబు అప్పటికప్పుడు చాలా హుషారుగా, చాలా చలాకీగా తిరుగుతూ ఉన్నాడు. సాయిబాబాని ఆ కుక్క రూపంలో వచ్చి ఆ బాబుని కాపాడాడు అని, తాము నోచినటువంటి సాయిబాబా పూజ నోము అనేది వ్యర్థం కాలేదు అని, ఆ పిల్లవాడు ఆరోగ్యం తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందానికి గురి అయ్యారు. సాయిబాబా అనే కాదు, ఏ భగవంతుడు అయినా సరే తాము నమ్ముకున్నటువంటి భక్తులకు ఏ లోటు అనేది చేయడు. ఏదో ఒక రూపంలో వచ్చి భక్తులను కాపాడుతూనే ఉంటారు. కాబట్టి భక్తితో, నమ్మకంతో మనం ఏది చేసినా అది మనకు తప్పకుండా తిరిగి వస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.